రేపు బుధవారం రోజున ఒక్క మందారం పువ్వు అలానే పసుపు నీటితో ఇలా చేసి చూడండి. మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలు తీరిపోతాయి అంటే మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మనలో చాలామంది నిత్య జీవితంలో జరిగే కష్టాలకు కారణం మన దరిద్రం, మనకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ, అలానే మన జాతక దోషాలు, జాతకం ప్రభావం, శనీశ్వరుని బాధల వల్లే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాము. లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని నమ్ముతూ ఉంటాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క అనుకూలత మన జాతకంపై లేకపోతే గనక మనం అష్టకష్టాలు పడవలసి వస్తుంది అని, ఎంత కష్టపడినా ఫలితం రాదు అని నమ్ముతూ ఉంటాము. అలానే ఏ పని చెయ్యాలి అన్నా మనసు అంగీకరించదు, పనిపై నిమిత్తం అవదు, మనసు ఒక్క దగ్గర ఉండదు, పని చెయ్యాలి అనే ఆలోచనే రాదు. అంటే మనకు ఎప్పుడూ లేజీగా ఉండడం, పడుకోవడం, తినడం వీటిపైనే ధ్యాస ఉంటుంది తప్ప పని చెయ్యాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, సంపాదించాలి, అందరిలో గౌరవంగా బ్రతకాలి అనే ఆలోచన ఉండదు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉంది లేదా మీపై ఉంది అని గ్రహించాలి, లేదా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంది అని గ్రహించాలి. ఎప్పుడైతే యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటున్నావో, ఏ పని చేసినా విజయం కలుగుతూ ముందుకు సాగిపోతున్నావో అంటే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అని గుర్తుంచుకోవాలి. అయితే మన చుట్టూ ఉండే కొన్ని చెడు శక్తుల వల్ల మనం జీవితంలో ఏదీ సాధించలేము. ఇంట్లో ఎప్పుడు గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే మన కంటికి కనిపించవు. కంటికి కనిపించని చెడు శక్తులే మనకు ఎన్నో అపాయాలను తెచ్చి పెడుతూ ఉంటాయి. మరి రేపు బుధవారం మందారం పువ్వుతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే దరిద్రం, కష్టాలు తొలగిపోతాయి. బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు. బుధవారం రోజు గణపతిని ఎర్రని మందారాలతో పూజిస్తే గనక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ పని చేపట్టినా మంచి విజయం సాధించగలుగుతాము. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే మట్టి పట్టిన బంగారంగా మారుతుంటుంది. కాబట్టి మనకు ఉండే దుష్టశక్తి ప్రభావాన్ని తగ్గించుకోవాలి. ఆ దుష్టశక్తి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలామంది ఇలానే జీవితంలో అష్ట కష్టాలు భరిస్తూ ఉంటారు. అయితే చాలామంది తెలియక డబ్బులు ఎన్నో పోసి ఖర్చు పెట్టి మరి ఆ చెడు శక్తిని తొలగించుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం దుష్టశక్తి ప్రభావాలను తగ్గించుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించాయి. మన వంటగదిలో ఉండే చాలా వస్తువులు మన ఆర్థిక సమస్యలను తొలగించగలవు అని శాస్త్రం చెబుతుంది. అలానే కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు, కొన్ని మొక్కలు, వీటితో కూడా మన సమస్యలను, నరదృష్టిని, దృష్టి దోషాలను, దుష్టశక్తి ప్రభావాలను తొలగించుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. అందులో ఈ పువ్వు కూడా ఒకటి. మందారం పువ్వు అనేది దైవాంగిక వృక్షం, దైవాంగిక పుష్పం. అలానే మందారం చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పటికైనా సరే సిరిలక్ష్మి ఇంట్లోకి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మందారం పువ్వు అంటే గణపతితో పాటు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. కాబట్టి మందారం పుష్పంతో లక్ష్మీదేవిని, గణపతిని పూజించడం, అర్చించడం చేస్తే, ఆ పుష్పాన్ని సమర్పిస్తూ అష్టోత్తరాలు చదవటం, పుష్పాన్ని గణపతికి సమర్పిస్తూ ఓం గం గణేశాయ నమః అని మంత్రాన్ని చదవటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇక మందారం పువ్వు అందరి దేవతలకి ఇష్టం. ఎరుపు రంగులో ఉండే మందారం పువ్వులో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అంతేకాదు మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జుట్టు లేని వారికంటే జుట్టు రాలుతూ ఉంటే గనక మందారం పువ్వు, మందారం ఆకులు కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి ఆ నూనెను తలకు రాస్తూ ఉంటారు. అప్పుడు జుట్టు అనేది బాగా పెరుగుతుంది అని సైన్స్ పరంగా నిరూపించబడినది. కాబట్టి మందారం పువ్వులు అలానే మందారం ఆకులు కూడా ఔషధ గుణాలతో ఉంటాయి. ఇలా సైన్స్ పరంగా చూసుకున్నా, అటు శాస్త్రపరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా మందారం పువ్వు, మందారం చెట్టు ఎంతో గొప్పదిగా ప్రాముఖ్యత పొందింది. అయితే ఈ మందారం పుష్పంతో రేపు బుధవారం రోజు ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి
ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రేపు బుధవారం రోజు ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో పసుపుని కలపండి, పసుపు నీరుని కలపండి. ఇలా పసుపు నీటిని కలిపినటువంటి గాజు గ్లాసులో ఈ మందారం పుష్పాన్ని ఒకసారి పసుపు నీటిలో ముంచండి. ఆ తరువాత ఆ మందారం పుష్పాన్ని తీసి అంటే పసుపు నీటిని మీ కళ్ళకు అద్దుకోండి. గాజు గ్లాసులో ఉన్న పసుపు నీటిని మందారం పుష్పంతో మీ కళ్ళకి అద్దుకోండి. ఆ తరువాత మీరు తూర్పు వైపు నిలబడి ఉండండి. ఆ మందారం పుష్పాన్ని పసుపు నీటిలో వేసి మీ ఇంటి యజమాని కానీ లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా పదే పదే మీ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం కానీ, ఇంట్లో ధన సమస్యలు ఎదుర్కోవటం కానీ, ఇంట్లో ధనాన్ని సంపాదించే యజమాని ఎవరైతే ఉంటారో వారికి నరదృష్టి తగిలి అనారోగ్య సమస్యలు కావటం కానీ, చేతిలో డబ్బు నిలవకపోవటం కానీ, లేదా వారిపై వారు బాగా సంపాదిస్తున్నారు అని ఇతరుల చెడు కన్ను పడి ఎప్పుడు లేజీగా ఉండటం వంటి వారికి కానీ ఆ గాజు గ్లాసులో అంటే పసుపు నీరు మందారం పువ్వు వేసిన గాజు గ్లాసుతో దిష్టిని తీయాలి. అది ఎలా అంటే సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టిని తీయాలి. ఆ తరువాత ఆ మందారం పువ్వు పసుపు నీటితో సహా బయటికి తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక నిర్జల ప్రదేశంలో ఆ నీటిని పొయ్యాలి. అలా పోసాక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. తరువాత బయటే మీకు కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం ఉంటే బయటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి. లేదు మాకు బయట కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేస్ లేదు, అవకాశం లేదు అనుకునేవారు మీ ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా సరాసరి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి అందరితో యథావిధిగా మాట్లాడుకోవచ్చు, మీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఇలా రేపు బుధవారం రోజు మందారం పువ్వుతో అలానే పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేస్తే గనక అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, జాతకంలో ఉండే దోషాలు పోతాయి, తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా తొలగిపోతాయి, పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మాల నుండి విముక్తిని పొందుతాము. ఇక జాతక దోషాలు తొలగిపోయి దుష్టశక్తి ప్రభావాలు పోయి శనీశ్వరుని చెడు దుష్ప్రభావాల నుండి బయటపడి ఉన్నాము అంటే ఇక చాలు, లక్ష్మీదేవి కటాక్షం వద్దన్నా కలుగుతూ ఉంటుంది. అమ్మవారి సాక్షాత్తు మీపై దివ్య ఆశీస్సులను కలుగజేస్తారు. అమ్మవారి అనుగ్రహంతో మీ పనులన్నీ సకాలంలో పూర్తవడమే కాదు, మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. ఏ పని చేసినా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగని చెప్పి పరిహారం చేశాం కదా అని కష్టపడకుండా ఉంటే మాత్రం ఏ ఫలితం రాదు. కష్టానికి తగ్గిన ప్రతిఫలం కోసమే పరిహారాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.